హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం అనేది అధికంగా చేసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని లేదంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసుకొని చాలా మంది కూడా హస్తప్రయోగాన్ని ఒకేసారిగా మానివేస్తుంటారు. ఇలా మానివేయడం వల్ల చాలా మంది కూడా నడుతుంటారు, సార్ రాత్రిపూట వీర్యం అనేది దానంతట అదే లీక్ అయిపోతుంది, మాకు అసలు ఏ ప్రమేయం లేకుండా మాకు తెలియకుండానే రాత్రి లీక్ అయిపోతుంది, తెల్లారేసరికి అండర్వేర్ అంతా బాగా ఇబ్బందిగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది కూడా నాకు కాదు. దీన్ని స్వప్నస్ఖలనం అంటారు, లేదా నైట్ ఫాల్ అని కూడా అనొచ్చు. సో ఈ స్వప్నస్ఖలనం అనేది ఏంటి అని అంటే, చాలా మంది ఈ ఒకేసారి హస్తప్రయోగం చేసి ఆపేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మన మైండ్కు తెలిసిపోతుంది ఏంటంటే హస్తప్రయోగం చేయడం లేదు, కానీ కోరికలు అనేవి కలుగుతున్నాయి. కోరికలు ఎప్పుడైతే కలుగుతాయో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, అంగం గట్టిపడుతూ ఉంటుంది. అంగం గట్టిపడింది అంటే వీర్యం అనేది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. కానీ ఫీలింగ్స్ బాగా తెచ్చుకొని మీరు అన్ని ఫీల్ అయినా కూడా ఇక్కడ హస్తప్రయోగానికి అలవాటు అయినటువంటి మీ బాడీ అనేది హస్తప్రయోగం చేయకపోవడం వల్ల అంగం మీద ఉన్న నరాల్లో బలహీనతలు ఏర్పడి అవి వీర్యం అనేది ఎక్కువ మోతాదులో రెడీ అవ్వగానే మీకు తెలియకుండానే మీకు బయటికి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు పడుకున్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళను ఊహించుకుంటా వాళ్ళతో వీళ్ళతో సెక్స్ చేస్తున్నట్టుగా లేదా ఇదివరకు చేసినవి ఊహించుకుంటా ఇలా పడుకుంటూ ఉంటారు. ఇలా పడుకోవడం వల్ల కొన్ని సందర్భాలు ఏమంటే ఊహల్లో కూడా కొంతమందికి పరాయశులతో కానీ తెలసమలతో కానీ రతి చేస్తున్నట్టు కళలు వస్తుంటాయి. ఇలా కళలు వచ్చిన సందర్భాల్లో కూడా వారికి తెలియకుండానే ఆటోమేటిక్గా వీర్యం అనేది బయటికి స్ఖలనం అయిపోతూ ఉంటుంది. సో దీన్ని స్వప్నస్ఖలనం అంటే స్వప్నంలో నిద్రలో కళలో రతి చేస్తున్నట్టుగా కళలు రావడం వల్ల బాడీ తానంతట తానే ఎమోషన్ అయిపోయి హార్మోన్స్ రిలీజ్ అయిపోయి స్పర్మ్ అనేది రెడీ అయిపోయి మీ ప్రమేయం లేకుండానే వీర్యం అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి బలహీనత. ఈ బలహీనత అనేది హస్తప్రయోగం అధికంగా చేసి ఒకేసారి ఆపివేయడం వల్ల వీర్యం అనేది బయటికి వెళ్ళక ఆటోమేటిక్గా ఇలా వీక్ అయిపోతూ ఉంటారు. ఇలా అయిన తర్వాత మరుసటి రోజు చాలా బలహీనంగా ఉంటుంది బాడీ అంతా కూడా. సో అయితే ఏంటి దీనికి సొల్యూషన్ అని అంటే, ఎప్పుడు కూడా హస్తప్రయోగం అనేది ఒకేసారి ఆపివేయకూడదు. మీరు రోజుకు 2 సార్లు చేసుకునే అవకాశం ఉన్నట్లయితే, అంటే రోజు 2 సార్లు చేస్తున్నారు అని అనుకున్నట్లయితే దాన్ని 2 రోజులకు ఒకసారి, అదేవిధంగా కొద్ది రోజులు అయిన తర్వాత 3 రోజులకు ఒకసారి, అదేవిధంగా కొద్ది రోజులు 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి చేసి ఆపేయడం వల్ల మీ మైండ్కు అలవాటు అయిపోయినటువంటి చర్య అనేది జరగకపోవడం వల్ల దాని పని ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది ఈ విషయంలో. కాబట్టి అంతేకాని 5 రోజులతో 6 రోజులతో ఒకేసారి మళ్ళీ మానివేయకూడదు. కూడా నిదానంగా చేసుకోండి, దానివల్ల నష్టమే లేదు. హస్తప్రయోగం చేయకూడదు అనేది ఎక్కడా లేదు, అది తప్పని ఏమీ లేదు. అధికంగా చేయడం వల్లనే అనర్థాలు వస్తాయి తప్పించి ఎప్పుడో ఒకసారి మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. అలా అని ఒకేసారి చాలా మంది మానేసి అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, ఇలాంటి స్వప్నస్ఖలనం లాంటి సమస్యల్ని కావాలని కోరి మరీ తెచ్చుకుంటున్నారు. కాబట్టి హస్తప్రయోగం ఒకేసారి మానివేయద్దు. ఒకవేళ మేము చెప్పినట్టుగా అప్పుడప్పుడు చేసుకుంటున్నా కూడా నైట్ ఫాల్ అవుతున్నా, లేదా కొంతమందికి మూత్రంలో కూడా వీర్యంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది, అలా కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రోటీన్ లాస్, శుక్ర నష్టం అంటారు, ఓకేనా. లేదా తరచుగా వీర్యం స్ఖలనం అయిపోతుంది నిద్రలో అనుకున్న స్వప్నస్ఖలనం లాంటి సమస్యలతో బాధపడుతున్నా దీనికి కొంత ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. అది మీ సమస్యను బట్టి ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎంత ఖర్చు అవుతుందని మేము చెప్తాం. ఇలాంటి సమస్యలు కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఎప్పుడైనా సరే సమస్య ఉన్నప్పుడు సంప్రదించడానికి భయపడద్దండి. చాలా మంది చేసే మిస్టేక్స్ అదే. చాలా మంది ఫోన్ చేస్తారు, మాట్లాడలేక ఇబ్బంది పడి మళ్ళీ పెట్టేస్తుంటారు. కానీ మీ సమస్యను ధైర్యంగా చెప్తేనే కదా దానికి సొల్యూషన్ అందించేది. కాబట్టి మీ సమస్యను ధైర్యంగా నాకు సంప్రదించవచ్చు. కింద స్పోజ్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.